బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇరవై 21/7/2025 సోమవారం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష దశమి సోమవారం నుండి 27/7/2025 శ్రావణ మాసం శుక్లపక్ష తదియ సరిగ్గా ఆదివారం వరకు ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహగతుల్ని మనం ప్రధానంగా ఇప్పుడు చూద్దాం. వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. ఎన్నో రకాలైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి పనులన్నీ కూడా సమంజసంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి ఉన్నతే కాదు, మీకు వారసత్వంగా వచ్చినటువంటి విశేషవంతమైన సంస్థలు, వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు వీటన్నిటిని కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వాళ్ళ యొక్క కార్యదక్షతని చాటుకునేటువంటి అవకాశం ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం వెళుతుంది అనుకున్నటువంటి సందర్భంలో ఆరోగ్యం మాత్రం కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నాం, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండట్లేదన్నటువంటి మానసికమైనటువంటి బాధ మిమ్మల్ని వెంటాడినప్పటికీ కూడా భగవంతుడు కాలం సమయం ఒక్కసారిగా మీకు అనుకూలించినట్టుగా అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకోగలుగుతారు. కార్యదక్షత చేత పునర్వైభవాన్ని సాధించేటువంటి ప్రక్రియలో మీరు చేసే ప్రతి పనిలో కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలే మీకు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త. అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలని తప్పకుండా కలిగి ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనాన్ని అప్పుగా తెచ్చుకోగలుగుతారు. ధనం కూడా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందటానికి కాను ఏదైనా ఒక్క గురువారం పూట మీ సమీప ప్రాంగణంలోని గురుదేవతా స్వరూపమైనటువంటి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారికి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, దక్షిణామూర్తికి ఇటువంటి విశేషవంతమైనటువంటి దేవతా స్వరూపాలైనటువంటి గురుదేవతలను వాళ్ళ యొక్క అనుగ్రహం కోసం ఇప్ప నూనెను దానంగా ఇచ్చిన, ఆవు నెయ్యిని దానం చేసి వచ్చిన, దీపారాధనకు ఇప్ప నూనె లేదా ఆవు నెయ్యిని దానంగా ఇవ్వగలిగితే సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.